దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు మరో 2 రోజులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ అలర్ట్లు జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎల్ చంద్రకళ, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇక దీని ప్రభావంతో ఏపీలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. మరి ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ చిట్టిబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి చిట్టిబాబు, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జేసీ. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అయితే ఆదివారం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురవడం జరిగింది. దాంతో పాటు రాష్ట్రంలోనే అత్యధికంగా రాత్రి 7 గంటల వరకు కూడా, నిన్న సాయంత్రం 7 గంటల వరకు కూడా విశాఖ జిల్లా కాపులుప్పాడలో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. దీంతో పాటుగా ఉత్తరాంధ్రలో 25కు పైగా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసిందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు పంచాయతీలో 4 పడవలు అయితే సముద్రంలో కొట్టుకుపోవడం జరిగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అయితే పలు చోట్ల అయితే పంటలు నీటమున్నట్టుగా తెలుస్తుంది. గూడెం కొత్త వీధి మండలంలోని రొంపులు ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా దేవీపట్నం మండలం పోషంగండి వద్ద ఆదివారం గోదావరి ఉధృతి తిరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దీంతో పలు గ్రామాలకు రాకపోకలు ఇచ్చిపోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాలతో అయితే నిన్న సాయంత్రం వరకు కూడా గోదావరి నిండు కొండను అయితే తలపించినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అయితే ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఇది పశ్చిమ వాయువు దిశగా కలుతూ సోమవారం నాటికి అయితే వాయుగుణంగా బలపడే అవకాశం ఉందని చెప్పేసి భారత వాతావరణ శాఖ అయితే పేర్కొనడం జరిగింది. ఈ విధానం మంగళవారం మధ్యాహ్నం కూడా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి వెల్లడించడం జరిగింది. అయితే ఈ ప్రభావంతో రానున్న 3 రోజుల్లో కూడా కోస్తా జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. ఇదే విధంగా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. గ్రేసి ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ వర్షాల ప్రభావంతో నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు కాకినాడ, అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఈ రోజు అయితే పాఠశాలకైతే సెలవు ప్రకటించినట్టుగా ఆయా జిల్లా కలెక్టర్లు అయితే ఇప్పటికే తెలపడం జరిగింది. గ్రేసి రైట్ చిట్టిబాబు, అయితే ఈ నేపథ్యంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందని చెప్తున్నారు, మరి అది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో అయితే ఇప్పటి వరకు కూడా మనం గత 2-3 రోజుల నుంచి చూసుకుంటుంటే అల్పపీడన ప్రభావంతోనే ఇప్పటికీ కూడా అక్కడక్కడ అది వర్షాలు అయితే కూడడం జరుగుతుంది. ఈ ప్రభావంతో అల్పపీడన ప్రభావంతో ఏంటంటే అది నార్మల్ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిసి వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొనడం జరిగింది.
రైట్ చిట్టిబాబు, అయితే ఏవైతే అలర్ట్లు జారీ చేసిందో వాతావరణ కేంద్రం, మరి ఏ జిల్లాలకు రెడ్ మరియు ఎల్లో అలాగే ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది? దీనికి సంబంధించి అయితే విశాఖపట్నంతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ కోనసీమ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకైతే ఇప్పటి వరకు అయితే రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా ముఖ్యంగా ప్రధాన పోర్టులు అయితే ఇప్పటికే విశాఖపట్నంతో పాటు అక్కడక్కడ ఉండేటువంటి విశాఖ, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులు అయితే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతో పాటు కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో పాటుగా ఏవైతే దిగువ ప్రాంతాలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆయా పరిధిలో ఉండేటువంటి అధికారులందరూ కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలను అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా ఆయా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఓకే చిట్టిబాబు, అలాగే ఏదైతే ప్రభుత్వ స్కూళ్లకు కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించినట్లు రేపు తెలుస్తోంది. ఆ మేరకు విశాఖపట్నం జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే నిన్నటి వరకు కురుస్తున్న వర్షాల కారణంగా నిన్న సాయంత్రం వరకు ఉన్నటువంటి వాతావరణ ప్రభావంతో అల్లూరు సీతారామరాజు జిల్లా, అదేవిధంగా విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లాలో అయితే నిన్న సాయంత్రం వరకు కూడా సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇదే ప్రభావం ఈ రోజు కొనసాగుతూ ఉండడంతో విశాఖపట్నంతో పాటు విశాఖపట్నం జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా, ఈ రోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఈ జిల్లాలన్నీ కూడా ఆయా జిల్లా కలెక్టర్లు పాఠశాలకు అయితే సెలవు ప్రకటించాలని చెప్పేసి, అదేవిధంగా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా ఈ రోజు ప్రత్యేక తరగతులనే తీసుకోకుండా అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. అయితే ఆయా విద్యాశాఖ అధికారులకు అయితే కలెక్టర్లు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. గ్రేసి రైట్ చిట్బాబు, అలాగే ఈ భారీ వర్షాలు మరో 2 రోజులు కూడా కొనసాగనున్న నేపథ్యంలో ఇక రహదారులు కానీ వాగులు కానీ పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు అధికారులు? అయితే ఇప్పటి వరకు కూడా ఆ సంబంధిత వాతావరణ శాఖ అధికారులు జారీ చేసినటువంటి ఆదేశాల ప్రకారంగా జల వనరుల శాఖతో పాటుగా రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా కొన్ని ముఖ్య శాఖలకైతే ఆయా జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వర్షాలకి వాగులైతే పొంగే ప్రవాహ పరిస్థితి అయితే నెలకొన్న నేపథ్యంలోని అక్కడ ఉండేటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆయా ప్రతి మండలానికి కూడా జిల్లా ఎస్పీల దగ్గర నుంచి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది పోలీసు వారికి. ఆ పోలీసులు కూడా ప్రతి మండలంలో కూడా ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే ఆయా సామాజిక మాధ్యమాల్లో అయితే వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా చేపల వేటకు కానీ లేకపోతే కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలకు కూడా ఎవరు కూడా అటుగా ప్రయాణించవద్దని, దాంతో పాటుగా ముఖ్యమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి అయితే ఆయా శాఖల అధికారులు అయితే ఇప్పటికే ప్రజలకైతే అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఓకే చిట్టిబాబు, థ్యాంక్ యూ.